అమ్మగారు ఏంటి ఇక్కడికి వచ్చారు? నాకు లోపల నుంచి మధురమైన సంగీతం వినిపిస్తోంది. లేదు లేదు, మీరు ఇలా మాట్లాడుకోండి అమ్మగారు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఇక్కడ ఉండటం ఎవరైనా చూస్తే మిమ్మల్ని కేకలేస్తారు. వెంటనే లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. శాంతించు మనోరమా, శాంతించు. శాంతంగా ఉండు. అనవసరంగా ఎందుకు ఇలా కంగారు పడిపోతున్నావు? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నాగోజీ బాబా ఆశ్రమంలో ఉన్నావు. నీ కండగా నాగోజీ ఉన్నాడు, జింగరోబా ఉన్నాడు. నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మనోరమా, నువ్వు నీ కోడలు సక్కు గురించి చింతించడం మానే. ఆ పిల్ల గురించి దిగులు పడకు, వదిలే. బాబాగారు, నేను సమస్యల వలయంలో ఉన్నానని మీకు తెలిసిపోయింది. ధన్యురాల్ని బాబాగారు, ధన్యురాల్ని. కానీ బాబాగారు, అది నాకు ఒక చిన్న సందేహం. ఏమిటి? బాబాగారు, ఎంత అర్థమయ్యేలా నచ్చి చెప్పినా కూడా సక్కుకి పాండురంగుడి మీద ఉన్న భక్తి తగ్గట్లేదు. బాబాగారు, నన్ను ఎదిరించే శక్తి తనకెలా వచ్చింది? నీకు ఎవరి మీద అనుమానంగా ఉంది? సుబేదరన్ భార్య అంబిక మీద. కావాలని ఆవిడ నన్ను అంబిక, మీ ఇంట్లో దేవీమాత పూజా కార్యక్రమం జరిగేటప్పుడు ఆవిడ మీ ఇంటికి వచ్చింది. అక్కడ పెద్ద రభసే చేసింది. ఇంకా అపచారం కూడా జరిగింది. నువ్వు సక్కుని అగ్ని కలసాన్ని మోసుకుంటూ గుడికి వెళ్ళమని చెప్పావు. అడవి మార్గంలో వెళ్ళమన్నావు. తన చేత నువ్వు పరిహారం ఎందుకు చేయించావు? అపచారం జరిగిన మరుక్షణం నువ్వు నాకు చెప్పుండాల్సిందే. నేను మీ ఇంట్లోనే దాని చేత పరిహారం చేయించుండేవాడిని. అది ఇప్పుడు శక్తివంతురాలయ్యింది. అగ్ని కలసాన్ని గుడికి తీసుకెళ్లడం వల్ల మీ ఇంట్లో దాని ప్రాబల్యం పెరిగింది. సఖుని మెచ్చుకుని తీరాలి. పట్టుదల చాలా ఎక్కువ. అవును వత్సల, అర్ధరాత్రి వేళ ఒంటరిగా అడవి మార్గంలో వెళ్ళమంటే పెద్ద పెద్ద వాళ్ళే ఉనిగిపోతారు. కానీ మన సఖు అదర కొట్టేసింది. అంబికాబాయి ఉండనే ఉంది. అది నువ్వు నడిచే దారిలో ముళ్ళు వేస్తోంది. మరైతే బాబాగారు, నేను నా సర్వశక్తుల్ని పణంగా పెట్టి నిన్ను రక్షిస్తాను మనోరమా. నీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డు వేస్తాను. నీకు నేను పరిష్కారం సూచిస్తాను. కానీ మనోరమా, దానికి చాలా ఖర్చు అవుతుంది. నువ్వు భరించగలవా? ఆ అంబికని అడ్డుకోవడానికి పెద్ద హోమం చెయ్యాలి. డబ్బు గురించి మీరు ఆలోచించకండి బాబాగారు. మా కుటుంబానికి నష్టం వాటిల్లకూడదు. మరో విషయం, సకు తప్ప మిగతా కుటుంబ సభ్యులు అందరూ రేపు ఇక్కడికి రావాలి. ఉదయానికల్లా ఇక్కడ ఉండాలి. అలాగే. వాళ్ళ సక్కు మత్తులో మునిగిపోయారు. వెంటనే ఆ ప్రభావాన్ని తొలగించాలి. ఆ దిశగా ఏర్పాట్లు చేస్తాను. నువ్వు దిగులు పడకు మనోరమా. సరి బాబాగారు, సెలవిప్పించండి. వెళ్ళు, వెళ్ళిరా. ఈ అటుకులు తీసుకోమ్మా. ఈరోజు రాత్రి పెరుగు అటుకులు చేసి నైవేద్యం పెట్టు. నీకు తెలుసుగా కృష్ణుడికి అటుకులంటే ఎంత ఇష్టమో. ఈరోజు కృష్ణాష్టమి కదా, నేను రాత్రి ఆలయానికి వెడతాను. గుళ్ళో వేడుకలు ఘనంగా ఉంటాయి. పాండురంగడు కృష్ణుడు ఒకరేని నీకు తెలీదా? పుండరీకుణ్ణి కలవడానికి కృష్ణుడొచ్చాడు. ఇక శాశ్వతంగా పాండురంగడి అవతారం ఎత్తి అక్కడే ఉండిపోయాడు.
పాండురంగా, ఈరోజు నీ జన్మదినం. కానీ మా అత్తయ్య గారికి నువ్వంటే అస్సలు ఇష్టం లేదు. లేకపోతే నేను ఆయనకి చెప్పి నీ పుట్టినరోజు వేడుకలు జరిపించేదాన్ని, ఘనంగా చేసేదాన్ని. పాండురంగా, నా మీద కోపగించుకోవు కదా. నా వీలును బట్టి నాకు తోచినట్టుగా నీకు వేడుకలు చేస్తాను. మనస్ఫూర్తిగా చేస్తాను. లోపముంటే క్షమించు. నేను నీకోసం పెరుగటుకులు చేశాను. తీపి వంటకం ఏం చేయలేదు. పంచామృతం కూడా చేయలేదు. ఇంట్లో పాలుంటే తీసుకొచ్చాను. పువ్వులు లేవు. వాకిలికి తోరణాలు కూడా లేవు. ఏం చేయాలో తెలియట్లేదు. విఠల 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 హరే పాండురంగ హరే పాండురంగ హరే పాండురంగ జగత్ రక్ష నారసింహ ప్రాణదాత పరమాత్మా ప్రాణదాత పరమాత్మా నీలమేఘ శ్యామ రామ నీలమేఘ శ్యామ రామ మోక్షతీరం నీవే దేవా మోక్షతీరం నీవే దేవా దేవా. పాండురంగా, మరి బాలకృష్ణుడికి ఉయ్యాల కావాలి కదా. ఉయ్యాల ఎక్కడి నుంచి తేవాలి? పాండురంగా, నాదొక చిన్న కోరిక. నువ్వు బాలకృష్ణుడు రూపంలో వస్తే చూడాలనుంది. నువ్వు అలా వస్తే నేను నీతో ఆడుకుంటాను. పెరుగటుకులు కూడా పెడతాను. పరంధామ పాండురంగ